కూటమి బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. కూటమి స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా కూటమి కలిసినప్పుడు 3 పార్టీలు కలిసినప్పుడు 175 అసెంబ్లీస్ 175 అసెంబ్లీస్లో ఒక 30-35 సీట్లు బయట వాళ్ళకి పోయినప్పుడు న్యాచురల్గా అక్కడ కష్టపడి పనిచేసిన వాళ్ళు లేకపోతే ఈ పార్టీలోని ఆ పార్టీలో ఈ పార్టీ అన్నప్పుడు న్యాచురల్గా ఉంటాయి. ఇవి మిగతా దగ్గర అయితే ఎక్కువ ఉండేది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఈ రోజుకి ఫైనల్గా ఎక్కడ ఇష్యూస్ లేవని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే నామినల్ ఏదైనా చిన్న ఉంటుందేమో కానీ అవి కూడా వాళ్ళు ఇంకా కూడా ఎట్లా చేసుకోవాలా ఏం చేసుకోవాలనేది ఆ లోకల్ క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అనకాపల్లి ఉంది. అనకాపల్లిలో మాకు 3 జనసేనకు పోయినా కూడా ఒక పార్లమెంటు బీజేపీ అంటే 4 బయట పార్టీలకు పోయినట్లే కదా. మిగతా అవన్నీ కూడా అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని మాకు చిన్న ఇష్యూ కూడా ఎక్కడా లేదు. కానీ అనకాపల్లి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే అడుగు పెట్టారా అనకాపల్లిలో అనేది చాలామంది అంటున్నమాట. అనకాపల్లి నేను లాస్ట్ 2 months నుంచి కూడా అనకాపల్లి పూర్తిగా స్టడీ చేసి ఎవ్రీథింగ్ A to Z I know. ఇక్కడ ఏంటి పబ్లిక్ ఏంటి, పబ్లిక్లో ఉండే ఇష్యూస్ ఏంటి, యువత ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ ఏజ్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఏ వర్గం ఎంత పర్సెంటేజ్ ఉంది, తెలుగుదేశం ఎంత ఉంది, భారతీయ జనతా పార్టీ ఎంత ఉంది, జనసేన ఎంత ఉంది, ప్రీవియస్ హిస్టారికల్ ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఈ ప్రాంతంలో సమస్యలు ఏంటి అన్నీ తెలుసుకొని వచ్చింది. ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రజల్లోకి పెడుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రజలు ఏం అడుగుతున్నారు సార్ మిమ్మల్ని, ఏం కావాలి? ప్రజలు ఇక్కడ మంచినీరు కావాలి, మంచినీరు లేదు, మంచి రోడ్లు కావాలి, రోడ్లు అస్సలు లేవు. అన్నిటికన్నా బర్నింగ్ ఇష్యూ చెరుకు రైతు. చెరుకు ఈ ప్రాంతం బాగా పండిస్తారు. షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. షుగర్ ఫ్యాక్టరీస్ ఎందుకు క్లోజ్ అయిపోయినాయి అంటే ఈ ప్రభుత్వం చేతకాంతనం. అది కాకుండా కనీసం ఆల్టర్నేటివ్ అన్న వారికి ఇప్పుడు మెథనాల్ ఉంది. మెథనాల్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉన్నాయి. 95% లోన్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. ఓన్లీ 5% యూ హ్యావ్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది ఉన్నారు. ఒక 30 ఎకరాలు ల్యాండ్ ఉంటే చాలు, దానికి ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక 25-30 ఎకరాలు వాటర్ ఉండాలి. అవి ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ అంటే దాని కాస్ట్ కూడా లేదు. గవర్నమెంట్ వచ్చిన నష్టం కూడా లేదు. ఇండస్ట్రీస్ వాళ్ళే పే చేసుకుంటారు. ఓన్లీ దే హ్యావ్ టు ఫెసిలిటేట్. అది కూడా చేయకుండా ఇక్కడ యువతను ఖాళీగా పెట్టారు. ఇక్కడ యువత 18 to 23 years వాళ్ళు కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు భారతదేశం అంతా కూడా 2% ఉంటే 2% బిలో ఉంది. ఇక్కడ 10% అబోవ్ ఉంది. ఆ యువతకు ఇప్పుడు ఉద్యోగాలు ఏంటి? అలాగే 18 years నుంచి 40 years వరకు చూసుకుంటే 50% ఓటర్స్ వారికి ఉద్యోగాలు లేవు, అంత ఖాళీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ఖాళీగా ఉండే వాళ్ళకి డ్రగ్స్ గంజాయి అలవాటు చేసింది. రైట్. వారి ప్రభుత్వం విధానం వల్ల ఈరోజు ఇవన్నీ ఈ ప్రాంతంలో డెవలప్ చేసి నాకు అవకాశం ఇవ్వని చెప్పి అడిగాను. కానీ మీరు చూస్తే ఇంత సీరియస్గా ఉన్నారు యాజ్ ఎ పర్సన్. మీరు చాలా బాగా ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే చాలా చక్కగా కన్విన్స్ చేసి అక్కడ పని అయ్యే విధానాన్ని, అంత చక్కటి ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేస్తారని చెప్పి దేవుడు ఇచ్చిన వరం నాకు. నిన్న కూడా చాలామంది అడుగుతున్నారు, చిరంజీవి ఏంటి మీకు ఇవ్వడం ఏంటి, కూటమికి ఏంటి చేసింది. అదే నాకు ఉండే సంబంధం దాదాపు గత 15-20 సంవత్సరాలుగా ఆయన నేను ఎక్కువ కలుస్తుంటాం. ఇద్దరం ఒకేసారి రాజ్యసభకు ఎన్నికయ్యాం. ఢిల్లీలో ఉండి కలిసేవాళ్ళం. ఆయన రాజ్యసభ లేకుండా మంత్రి లేకున్నప్పుడు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా మా ఇంట్లోనే ఉంటాడు. కాబట్టి ఒకరికి బాగా తెలిసిన వాళ్ళం. కాబట్టి నేను వెళ్ళి ఆశీర్వదించండి, ఇట్లా కంటెక్ట్ చేస్తున్నానని చెప్తే ఆయన ఆశీర్వాదంతో పాటు ఇదంతా కూడా చెప్పడం జరిగింది. అంటే ఆయన రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్ళిపోయి ఎవరి దగ్గర కూడా అంత మిత్రత్వంతోనే ఉండాలన్న పాయింట్లో ఉన్నారు ఆయన. అది మీరు ఎలా కన్విన్స్ చేశారు? చాలా మంచిగా ఆయన చెప్తే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఎలక్షన్లప్పుడు పందికొక్కులు బయటకు వస్తాయి, ఊరు కుక్కలు బయటకు వస్తాయని రకరకాలుగా మాట్లాడడం. చాలా చిరంజీవి ఫ్యాన్స్ అయితే, జనసేన వాళ్ళు అయితే, టీడీపీ వాళ్ళు, ఈ కూటమి వాళ్ళు అందరూ కూడా ఎందుకు చిరంజీవిని ఇలా మాట్లాడతాడు అంటే ఆయనకు స్వాతంత్రం లేదా, ఆయనకు ఏదైనా ఒకటి చెప్పే భావన లేదా, ఎందుకు అంత పొగురు ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి? కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసుకునే కదా, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఇవ్వకుంటే ఈ విధంగా మాట్లాడతాడా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవిని ఆ మాదిరి మాట్లాడడం తప్పు. పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఈ విషయంలో చెప్పాడు. ఒక్క మాట చిరంజీవి అంటే కూడా తోలు తీస్తానని చెప్పాడు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఆ మాదిరి ఛార్జ్ అయిపోయారు. కానీ మీ ఉద్దేశ ప్రకారం జగన్ గారి పరిపాలనలో ఏపీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అని అంటే ఏం చెప్తారు? కాకుండా ఎనీథింగ్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాతో పాటు రండి,
రోడ్ ఎట్లున్నాయంటే 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 1.5 year, యాక్చువల్లీ మీతో అదే ప్లాన్ 1.5 చేశాను hour. సార్. మీ కాన్స్టిట్యున్సీ లో తిరిగి మీతో పాటు కవర్ చేద్దామనే ఉద్దేశంతోనే అనుకుని 1.5 hour ట్రావెల్ చేయాల్సి వస్తుంది 30 కిలోమీటర్స్లో. మొత్తం డస్టు, గుంతలు, గోతులు. అసలు నిజంగా ఈ ప్రజలు దేవుళ్ళు. అంత రోడ్లలో 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే చాలా బ్రిడ్జిలు తయారైతే ఉన్నాయి. అది లేకుండా మొత్తం దిగేసి ఆ డస్టు ఎందుకు వాళ్ళు చేసుకునే పాపం ఏంటి? అంతంత దోచుకుంటున్నారు మీ రెడ్లంతా. ఆ రోడ్డు కొంచెం పాడు చేస్తే వారి ఆరోగ్యం ఎంత బాగుంటుంది. వాళ్ళు 30 నిమిషాల్లో పోయేది 1.5 గంటలు పోతున్నారంటే వాళ్ళు మ్యాన్ అవర్స్ 1 hour జగన్మోహన్ రెడ్డి తినేసినట్లే కదా. అంత మాత్రం రోడ్లు కనపట్లేవా? ఎవరు చెప్పేవాళ్ళారా? ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు ఏమైపోయారు? నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్లో ఇంత బ్యాడ్గా పరిస్థితి ఎక్కడా లేదు. కానీ సీఎం రమేష్ గారు తలుచుకుంటే రాజకీయాలకు అతీతంగా కూడా రోడ్లు వేయించేయగలరు తలుచుకుంటే. నిజంగా కూడా అనుకుంటే ఈ ప్రాంతంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎన్టీపీసీ ఇక్కడే ఉంది. సిఎస్ఆర్ కింద కంపెనీస్ అడిగితే ఆ కంపెనీ ఆ మాత్రం లేదు. నాకేమిస్తావు చెప్పు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు అసలు ఆ కన్నబాబు రాజు అయితే 75 సంవత్సరాల వయసు, అతని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎందుకు ఇంకా మొత్తం ఇండస్ట్రీస్ను అంతా పీడిచ్చేసి కనీసం ఆ ప్రజలకు ఆ ఇండస్ట్రీస్ బ్రహ్మాండమైన మల్టీనేషనల్ కంపెనీస్ వారికి దారన్నా ఇచ్చేదానికి లేదా? ఇప్పుడు ఇక్కడ నుంచి అచ్యుతాపురం పోవాలంటే అసలు 4 lane రోడ్ వేసుకోవాలి, ప్లస్ సర్వీస్ రోడ్ ఉండాలి లోకల్ వాళ్ళు పోయేదానికి. ఇంత ఫ్యాక్టరీలకు రోజు 20-25 వేల మంది ఉమెన్ వెళ్తారు బ్రాండిక్స్కి. ఆ రోడ్డు ఎలా ఉంది పాపం? వాళ్ళు కూర్చొని బండిలో వాళ్ళకు తొందరగా నడువులు ఇరిగిపోతాయి, వాళ్ళకు ఏదో ఒక జబ్బులు వస్తాయి. ఆ డస్టు ప్లస్ ఆ బస్సులో పోవాలంటే గుంతల్లో పోయేసి వారి ఆరోగ్యం గురించి ఎవరన్నా ఆలోచన చేస్తున్నారా? ఈ ఎమ్మెల్యేలు నాకు డబ్బులు వస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి మీరు కావాలని దోచుకొని నా దగ్గర రావద్దు, ఆయన కావాల్సింది ఆయన దోచుకోండి. కానీ రేపు మీరు నామినేషన్ వేస్తున్నారు. నామినేషన్కి కూడా చాలా భారీ స్థాయిలో రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారని చెప్పని విన్నాను. రాజ్నాథ్ సింగ్ మీరు రిక్వెస్ట్ చేస్తే వస్తున్నారా లేకపోతే పార్టీ డిసైడ్ చేస్తుంది? రిక్వెస్ట్ చేస్తే ఒక క్యాండిడేట్గా రిక్వెస్ట్ చేస్తే పార్టీ ఎవరెవరు ఎక్కడికి పోవాలా ఏంటి అనేది. నిన్న హైదరాబాద్లో నామినేషన్ వేశారు, అక్కడికి పీయూష్ గోయల్ వచ్చాడు. అటు నాకు అనకాపల్లి కదా సీఎం రమేష్ అని చెప్పి ఇక్కడికి రాజ్నాథ్ సింగ్ గారు రావడం జరిగింది. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ ఫుడ్ నాకు మామూలుగా మన రాయలసీమలో జొన్న సంగటి, పప్పు. అచ్చా, నాన్ వెజ్? నేను నాన్ వెజ్ తీసుకుంటాను కానీ ఎక్కువ నాకు నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం. మరి రాగి సంగటి? రాగి సంగటిలో మా దగ్గర కడప పప్పు అని చేస్తారు, లేదు వేరుశనగలతో చట్నీ. యువర్ ఫేవరెట్ వన్? ఫేవరెట్. సినిమాలు చూస్తూ ఉంటారా సార్? చాలా తక్కువ అండి, అసలు అంత టైం లేదు. ముందు నుంచి కూడా ఎప్పుడు నుంచి కూడా ఏదైనా ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, పిల్లలు ఉండి ఇది బాగుంది అది అంటే అది కూడా కొంచెం చూస్తే నిద్రపోయేస్తాం. కానీ రాధాకృష్ణ గారి షోలో మిమ్మల్ని నువ్వు అని ఆయన జనరల్గా అందరినీ నువ్వు అని అంటారు. అంటే మీకు ఆయనకి అంత సన్నిహిత సంబంధం ఉందా? నాకు ఆయనతో 92 నుంచి పరిచయం. ఓకే. 92 నుంచి పరిచయం అంటే మామూలుగా వాళ్ళ బాగా దగ్గర, అంటే మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరం కలుసుకోవడం, ఏదైనా ఫంక్షన్లు ఉంటే చేసుకోవడం అదంతా. కానీ కవిత గారి అరెస్ట్కి సంబంధించి మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే లోపల బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అది కోర్టు చెప్పాలి, మనం అట్లా చెప్తాం. కోర్టులో ఉండే ఇష్యూని ఆమెకు బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళకుంటే కోర్టులో ఆర్డర్ని బట్టి ఉంటుంది. కానీ ఆ ఇష్యూలో నాకు అంత డీటెయిల్గా ఐడియా లేదు. అంటే ఇదంతా ప్లాన్డ్గానే జరిగింది, బీజేపీ ప్లాన్డ్గానే చేసింది అనేది అపోజిషన్. మీరు అవినాష్ రెడ్డి గురించి అయితే నేను చెప్పగలుగుతా, కానీ కవిత గురించి నాకు నిజంగా కూడా అంత, ఎందుకంటే అది మన స్టేట్ రాజకీయం కాదు. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ నినాదంతో ప్రజలకి ఏమి మీరు ఏమంటారు నమ్మకాన్ని ఇచ్చి, లేదంటే ఇవి మేము చేస్తాం, ఈ పనులు చేస్తామని చెప్పి మీరు ప్రజల్లోకి వెళుతున్నారు అంటే ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ముఖ్యంగా. అది ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కా. ఈ ఇద్దరు ఉన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ అనకాపల్లి యువతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశ్రమలు రావాలి, దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇప్పుడు ఈ రోడ్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా నేషనల్ హైవేస్ తీసుకోవాలంటే కొన్ని నేషనల్ హైవేస్ తీసుకొని మాడుగుల, నర్సీపట్నము, చౌడవరం అవి కలుపుకుంటూ ఒక హైవే తీసుకోవడము, రైల్వే లైన్స్ చేసుకోవడము. ఏ ఇండస్ట్రీ రావాలన్నా కానీ అక్కడ ఆ ప్రాంతంలో పోర్ట్ ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి, రైల్వే లైన్ ఉండాలి,
నేషనల్ హైవే ఉండాలి. అవన్నీ కూడా అనకాపల్లికి అనువుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ప్లాంట్స్ పెట్టేదానికి ఇష్యూ ఉంది. హైడ్రోజన్ ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేదంతా కూడా హైడ్రోజన్. దాదాపు 2 బిలియన్ 200 బిలియన్ అంటే 16 లక్షల కోట్లు మన డబ్బులు ఫారెన్ పోతుంది త్రూ ఆయిల్ పర్చేజు, కోల్ పర్చేజు, గ్యాస్ పర్చేజ్ వల్ల. ఇప్పుడు ఫ్యూచర్లో అన్నీ కూడా ఇంకా వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ వచ్చేస్తాయి. అంటే పవర్తో కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ, లారీలు కానీ అంతా కూడా ఈవెన్ ఆల్ ఎక్విప్మెంట్ కానీ, ఎక్స్వేటర్స్, డంపర్స్, బస్సెస్ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వచ్చినప్పుడు మనము ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్, గ్యాస్ ఇదంతా తక్కువ అయిపోతుంది. హైడ్రోజన్ చేస్తే మనం పవర్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు బయట కంట్రీస్. దానివల్ల చాలా ఆ ప్లాంట్స్కు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పాలసీ రిలీజ్ చేసింది. ఓన్లీ వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఏంటంటే సీ దగ్గర కావాలి. సీ దగ్గర మా కాన్స్టిట్యూన్సీలో 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కోస్టల్ ఏరియా ఉంది. ఆల్మోస్ట్ దాదాపు 70 కిలోమీటర్స్ కోస్టల్ ఏరియా ఉంది. ఇవన్నీ కూడా చేసేదానికి అనువుగా ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్లో 5,000 నుంచి 10,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్లాంట్లు తీసుకుని వచ్చేసి ఇక్కడ చేసేదానికి పెద్ద పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ కోఆర్డినేషన్ అవి చేసి అట్లే ఇథనాల్ ప్లాంట్స్ ముఖ్యంగా ఈ 2 చేస్తే చాలా వరకు యువతకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. అట్లాగే ఉమెన్కి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే ఎవరికైనా కానీ ఉద్యోగం చేసుకుంటే ఆ మనిషి పర్సనాలిటీనే పెరిగిపోతుంది. కొంచెం సిస్టమేటిక్గా అవుతాడు, కొద్దిగా ప్రొఫెషనల్గా తయారవుతాడు. ఆ పిల్లవానికి ఏదైనా మంచి పెళ్లి సంబంధం రావాలి, ఒక కుటుంబం ఒక లైన్లో పడిపోతుంది. అదే ఉద్యోగం లేకుండా ఊరికే బయట అల్లరిగా చిల్లరిగా తిరిగితే ఈ గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఖాళీగా ఉన్నప్పుడు అట్రాక్షన్ దీనికి పోతుంది. అదే ఒక జాబ్ చేసినాడు అనుకోండి, వారు ఒక ఇల్లు కట్టుకోవాలి, కుటుంబం బాగా చూసుకోవాలి, మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళ జీవన విధానమే మారిపోతుంది. మీ ఉద్దేశ ప్రకారం ఈసారి ఎన్నికల్లో ఎన్ని స్థానాలు మీరు గెలుచుకోగలుగుతారంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పేది నా పార్లమెంట్లో ఉంటారా లేకపోతే ఓవరాల్గా స్టేట్లో ఉంటారా? అని చెప్పండి, 2 చెప్పండి. ఈ పార్లమెంట్లో 7కు 7 గ్యారంటీగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. పార్లమెంటు నేను అనుకోవడం స్టేట్లో అనకాపల్లి పార్లమెంటుకు హైయెస్ట్ మెజార్టీ వస్తుంది. సార్, జగన్ గారి మీద జరిగిన దాడిని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, రాజకీయ నాయకులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అందరూ ఒకటే విధంగా అర్థం చేసుకున్నారు. ప్రజలు వేరే విధంగా అర్థం చేసుకోలేదు, రాజకీయ నాయకులు వేరే అర్థం చేసుకున్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం అంతా కూడా మీరు ఎట్లా నవ్వుకుంటున్నారో అట్లా నవ్వుకుంటున్నారు. కాదు సార్, మీరు అంత సింగిల్ లైన్లో చాలా క్లియర్గా చెప్తే నవ్వుతున్నాను అంతే. ఏం లేదండి, అప్పుడు వాళ్ళు మొత్తం అంతా చూశారు. షర్మిలమ్మ, సునీతమ్మ బాగా తిరుగుతున్నారు. వాళ్ళు జగన్ చేసిన అన్యాయాలంతా ప్రజలకు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చి జనాలు తోలుకున్నా కూడా జనం ఆగట్లా. ఆయనకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. ఏదన్నా అప్పుడు కోడికత్తి మాదిరి ఒక సింపతి చేసుకుందామని కరెక్ట్గా అక్కడ పోయిన తర్వాత కరెంట్ ఆఫ్ చేసి, లైట్లు ఆఫ్ చేసేసి, సీను నువ్వు చిన్నగా నాకు గీకు, నేను నీకు చిన్నగా గీకుతాను, మనం ఇది చేసుకుందామని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకొని చేసుకున్నారు. లైట్లు ఆఫ్ చేసి మళ్ళీ లైట్లు వచ్చినాయి. మళ్ళీ గీకిన తర్వాతనే అసలు ఆయన గీకినప్పుడు మనం అంతా చూసాం. సీను బాగా కన్ను ఐ ఓపెన్ చేసుకుని బయటికి పోయాడు. హాస్పిటల్ పోయినాక ఈ కన్ను అంతా మూసుకున్నాడంటే ఇంత డ్రామాలు మరి ప్రజల్ని ఎటు చెప్తున్నారు? 1 కాదు 2 కాదు. అతను పేదోడంట, పేదోళ్ళకి పెత్తందారులకి పోటీ అంట. ఆయన పేదోడంట. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే రిచెస్ట్ పాలిటీషియను, ప్రజల సొమ్ము ఎక్కువ దోచుకున్న దాంట్లో పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి దగ్గరలో కూడా ఎవరు ఉండరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్యాష్ లేక చేస్తున్నారు. క్యాష్ లేదు ఎక్కడా. మొత్తం క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి గల్లా పెట్టలేకపోయింది. అందుకని విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ అనకాపల్లిలో మీటింగ్ పెడితే సిద్ధమని శ్రీకాకుళం నుంచి బస్సులు పెట్టి మనుషులను తెచ్చుకుంటున్నాడంటే ఏమని అర్థం కావాలి? నిన్న వైజాగ్లో చూస్తే అసలు అట్టర్ ఫ్లాప్. అందరినీ ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉండే కంటెస్ట్ చేసే క్యాండిడేట్లని, వారి పార్టీ నాయకులని మొత్తం నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. మీరు దేనికి పనికిరారు, ఇంత అవమానం చేస్తారా, అసలు మనుషులు ఎక్కడ, ఏం జరుగుతోందని. కొన్ని ఛానళ్ళు ఏమో అబ్బో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ అంట బస్సు యాత్ర చేస్తేనంట ఇంకా అసలు ఊగిపోయిందంట, ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్ర మారిపోయిందంట. సిగ్గుండాలి ఆ ఛానల్కు. అసలు ఏమనుకుంటారు ప్రజలని? సమాజం కోసం అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు ప్యాకేజీలు తీసుకొని ఎందుకు ఆ ఛానల్ సాక్షి అని పెట్టుకోవచ్చు కదా పేరు, లేకుంటే జగన్ ఛానల్ పెట్టుకోవచ్చు. ఎందుకు ఇట్లా ఊరికే ప్రజలు ఎందుకు ఇట్లా ఇంత మభ్యపెట్టి ఇది చేస్తారు? ఇవన్నీ ఎక్కడ మీ పాపం ఊరికే పోదు. మీరు
ఒక ఇదిగా ఉండాలి, కానీ మరీ ఒక్కరికి ఇంత కొమ్ము కాయడం అనేది మీకు ఆ పాపం ఊరికే పోదు. కానీ ఈసారి ఎలక్షన్స్లో జగన్ గారు కనుక ఓడిపోతే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? కేసీఆర్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కొలాప్స్ అయ్యడానికి 100 రోజులు పట్టింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 100 గంటలు, ఓన్లీ 100 hours ఈజ్ ఇనఫ్. ఓ మై గాడ్. యూ నోట్ ఇట్ డౌన్. ఆఫ్టర్ 101 hour యూ టాక్ టు మీ. జనాల్లో నిజంగా అంత అసంతృప్తి ఉందంటారా? కసి, అసంతృప్తి వేరు, కసి ఉండేది వేరు. నెక్స్ట్ లెవెల్ కాదు అంటే అసలు ప్రజల్లో నిన్న చూస్తున్నా నేను, పాయకరావుపేటలో నామినేషన్కి బయట ఎట్లా ఎండ ఉంది. ఒక 5 నిమిషాలు ఎవరన్నా ఉండమని చెప్పండి వైఎస్ఆర్ వాళ్ళని వచ్చి. కష్టం. జగన్ ఒక 10 నిమిషాలు ఉండమని చెప్పండి చూద్దాం. ఎండ చాలా ఉంది సార్ యాక్చువల్లీ. 3 గంటల సేపు నిన్న పోలీసులు సహకరించినా కూడా 3 గంటల సేపు ఎండలో ఉన్నారు. నిన్న 10 నుంచి 1 గంట 1:30 వరకు 3:30 గంట సేపు ప్రజలు ఎండలో ఉన్నారు, కసిగా ఉన్నారు. అది చూస్తానే అనిపించింది నాకు, అయిపోయింది మొత్తం వాషౌట్ వైసీపీ. కానీ మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎన్నో రకాల పనులకి ఎంతోమందికి అప్పచెప్తూ ఉంటాం. అలాంటిది మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ జనాల్లో తిరుగుతూ ఉంటే మీ చుట్టూ ఉన్న ఒక 10 మంది చేతులు లేదా 100 మంది 10 మంది కాదండి, ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లో అందరూ వాలంటరీగా వార్ రూమ్ కానీ, సోషల్ మీడియా కానీ, కాల్ సెంటర్లు కానీ 1300 మంది పనిచేస్తున్నారు. సో నేను ఏంటంటే అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ బ్రదర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తే తప్ప మీరు ఇంత ప్రశాంతంగా వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ 6 to night 1:32. సో ఈ సందర్భంగా ఎవరెవరికి మీరు కృతజ్ఞత తెలుపుకోవాలి అని అంటే ఏం చెప్తారు? అంటే ఫ్యామిలీ, మన ఇంట్లో మనం కృతజ్ఞతల కన్నా ఇక్కడ ఈ ప్రజలకి నన్ను రిసీవ్ చేసుకొని నేను చెప్పింది వింటున్నారు. ఈయనైతే చేయగలుగుతాడని డెలివరీ ఇచ్చుకునే వాళ్ళు నిజంగా కూడా అంత త్వరగా తెలుసుకున్నారు. ఎందుకంటే నేను ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి నేను ఇది చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని మన హిస్టరీ చూసుకున్నారు, ఇతను డెలివరబుల్ కాదా, అవునా, ఇతనైతే చేయగలుగుతాడు అనే నమ్మకం వచ్చింది. యాజ్ యూ సెడ్, మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు, ఎమ్మెల్యేకి అయితే ఖచ్చితంగా లోకల్ నాన్ లోకల్ అనేది వర్తిస్తుంది, ఎంపీకి అయితే కాంటాక్ట్స్ ఉంటే చాలు, ఇక్కడ మనం ఏం పనులు చేయించగలం అనేది కాంటాక్ట్స్ పరంగానే మనం చేయించగలం. నేను అదే చెప్తున్నా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అతను స్థానికుడు కాదు అన్నారు. శాసనసభకు స్థానికుడై ఉంటే బాగుంటుంది, పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి ఉండాలి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఎవరు మేలు చేసేవాడే ఉండాలి. ఆయన నిన్న నామినేషన్ వేస్తూ ప్రెస్ మీట్ పెట్టి రమేష్కు ఇక్కడ మండలాలు తెలియదు, ఊర్లు తెలియదు, ఇక్కడ ప్రాంతం తెలియదు, ఇక్కడ ఏ సమస్యలు తెలియదని. అందుకే చెప్తున్నా, మీడియా ద్వారా మీరు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి, ప్రెస్ క్లబ్లోనో లేకపోతే ఎక్కడైనా అందరూ మీడియాని పిలుద్దాం. ఈ ప్రాంతం గురించి నాకు బాగా తెలుసా, మీకు బాగా తెలుసా, మీడియాను అడిగి తెలుసుకుందాం. మీడియాను క్వశ్చన్లు వేస్తే ఇక్కడ ప్రాంతం గురించి తెలియాల్సిందేంటి, ఏదైనా ఎనీ సబ్జెక్ట్, ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్లు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. నాకు తెలిస్తే నాకు ఓటేయండి, లేదు ఆయన విత్డ్రా కావాలి, లేకుంటే నేను విత్డ్రా అవుతాను. ప్రజలు కాదు, మీడియా నిర్ణయించితే చాలు. దాని తర్వాత నెక్స్ట్ ప్రజలు. ఇక్కడ అతను మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉండి మోర్ దెన్ ఎంపీ కదా డిప్యూటీ సీఎం అంటే, ఏది నేను నా బ్రాండ్గా, ముత్యాల నాయుడు బ్రాండ్గా నేను ఒక పని చేస్తానని చెప్పాను. ఆయన ఏమీ చేయలేదంటారు మీరు? ఒక్కటి చెప్పుకోవాలి కదా, నువ్వు చేసిన పని చెప్పుకోండి ప్రజలకి. ఒక్కటి చేయలేదు. ఇంకా ఆయనకు పార్లమెంట్లో పోయి అక్కడ ఏం చేస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఎంపీలు కూటమి నుంచి గెలిచిన వాళ్ళు ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఎంపీలు గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి? అది చెప్పి ఓటు అడగమనండి. కానీ మీరు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు చాలా అప్రమత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ల్యాండ్ కొత్తగా యాక్ట్ తెచ్చాడు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని. అంటే ఇప్పుడు నాకు ఎప్పుడో మా తాతల దగ్గర నుంచో, లేకపోతే ముత్తాతల దగ్గర నుంచో, లేకపోతే నేను కొన్నేటివో, మా నాన్న కొన్నేటివో, లేకపోతే ఎవరైనా కానీ ఆస్తులు, ఒక ఇల్లు కానీ, లేకపోతే ఎక్కడ పొలం కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా మనం కొన్నామనుకోండి, అది మనకు ఉంటుందనే కదా మనకు. ఇప్పుడు అటువంటిది జగన్మోహన్ రెడ్డి కొత్త యాక్ట్ తెచ్చి ఈ భూములు నీ భూమిని నువ్వు అప్లై చేసుకోవాలంట. అప్లై చేసిన 3 నెలల లోపల నీకు నీదని చెప్తారు
టైటిల్ ఆయన దగ్గర ఉంటుంది. లేదు నువ్వు అప్లై చేసుకోలేదంటే ఆ భూమి ప్రభుత్వానికి పోతుందంట, అంటే జగన్మోహన్ రెడ్డికి. ప్రభుత్వం అంటే అది అక్కడ పోయినాక జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే, ఇప్పుడు అప్పులు తేవాలంటే ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయినాయి, ఇంక ప్రైవేట్ ఆస్తులు పెట్టి తీసుకురావాలా. మళ్ళీ ఏమంటాడు, నీకు ఇన్ని రోజులు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చినా కదా, అది ఇంకా నీ అప్పు ఉంది కదా, ఈ స్థలము పెట్టుకోండి అని చెప్పేసి చేస్తాడు. ఎక్కడన్నా కానీ ఒక సెంటు అన్నదమ్ములు ఇది నీదా నాదని దగ్గర కొట్టుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. ఈయన మొత్తమే ఇంకా పొలం తీసుకుపోతే, ఇల్లు తీసుకుపోతే, తాకట్టు పెడితే ఏం చేయాలి? ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ యాక్ట్ రాకూడదు. ఈ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ యాక్ట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గెలవకుండా పోతే ఈ యాక్ట్ రాదు. కానీ టీడీపీలోంచి మీరు బీజేపీలోకి వచ్చినప్పుడు ఇప్పుడంతా పొత్తులో భాగంగా అంతా అలయన్స్లో మీరంతా ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఆయనతో మీరు వ్యతిరేకించి విభేదించి ఏమీ రాలేదని చెప్పని విన్నాను. కానీ ఆయనకి చెప్పే వచ్చారా ఇలా వెళ్దామని అనుకుంటున్నానండి? ఎవరన్నా చెప్పేస్తారండి? ఏమో చాలా మంది అన్నారు చెప్పే వచ్చారండి ఆయనకి తెలుసు అని చెప్పని. ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్ ఉంటాయి. అవును అవును, రాజకీయ నాయకులు అందరిపైన స్పెక్యులేషన్స్ ఉంటాయి కదా, అట్లేం లేదు. అంతేనంటారా? నిన్న ఝాన్సీ గారు అన్నారు ఒకళ్ళకొకళ్ళు ఎవరికి బలం లేదు కాబట్టే ముగ్గురు కలిసి ఒక కూటమిలా ఏర్పడ్డారు, 3 పార్టీలు కలిసి, సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది అని అన్నారు. దీనికి మీ సమాధానం? సింహం సింగిల్గా ఎప్పుడో బోన్లో పెట్టేస్తారు. రేపు 13వ తారీఖు బోన్లో పెట్టేస్తారు జనం. అంతే, ఇదే సింహము, ఇవన్నీ రాజు, నేను రారాజును, ఇవన్నీ ఎందుకు? సింహం అయితే సింగిల్గా వచ్చేట్టుగా ఉంటే అనకాపల్లి సీటు ఎందుకు మరి ఆపుకున్నాం? అన్నీ అనౌన్స్ చేసావు కదా, మీ ఇడుపులపాయలో మీ తండ్రి సమాధి దగ్గర అన్నీ అనౌన్స్ చేసావు. ఇదే ముత్యాల నాయుడికి అసెంబ్లీ అభ్యర్థికి కూడా అనౌన్స్ చేసావు. అది పార్లమెంట్ ఒక్కటే సీఎం రమేష్ వల్ల పెండింగ్ పెట్టుకున్నావా లేదా? ఇది అందరికి ప్రపంచానికని తెలిసింది కదా. మరి ఇంక సింహం ఎక్కడ పోయింది? అప్పుడు సింహం సింగిల్గా వచ్చేదంటే ఎవరు ఆయనతో కలిసేదానికి ఇష్టం లేదు. రాక్షసులతో ఎవరన్నా కలుస్తారండి? కరెక్ట్. ఈ సందర్భంగా అనకాపల్లి ప్రజానీకానికి అందరికీ సీఎం రమేష్ గారు చెప్పాలి అనుకున్న విషయం ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ప్రాంతంకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యేదానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు తెచ్చడానికి చాలా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలంటే కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎప్పుడు రమేషే కావాలనే విధంగా పనిచేస్తామని చెప్పి. కానీ ఒకటి, మీరు చూడని డబ్బు కాదు, మీరు చూడని అధికారం కాదు, మీరు చూడని పరిచయాలు కాదు. సో మళ్ళీ ఎందుకు ఈ రాజకీయాలు? ఇంత డబ్బు, ఇంత మీకు పలుకుబడి, ఇంత అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు రాజకీయాలు అంటే? అలా కాదండి. ఇప్పుడు మనం మనిషిగా పుట్టి నాకన్నా ఎంతోమంది పైన ఉన్నారు. నాకన్నా బాగాలేకుండే వాళ్ళు చాలా ఎక్కువ పర్సంటేజ్. అంటే నాతో పాటు ఉండేవాళ్ళు నాట్ ఈవెన్ 1% ఎంటైర్ పాపులేషన్లో. 99% ఈరోజు పాపం వాళ్ళకు ఇల్లు లేదు, తినేదానికి మంచిది లేదు, ఆరోగ్యం బాగాలేదు. మనం మనిషి పుట్టిన తర్వాత ఒక లెవెల్కి అందరినీ తీసుకురావాలి, ఒక ప్రజాసేవ చేసుకోవాలి. లైఫ్ లాంగ్ ఎప్పుడు చరిత్రలో మనం ఎంతోమందిని తలుచుకుంటుంటాం. మనం కూడా అట్లా ఒక చరిత్రలో ఉండాలి, మంచి చేయాలనేదే నా ఆలోచన. కానీ అంటే మీ ద్వారా పిఎంఓ వరకు వెళ్తుందనే ఒక ఆశావాహంతో ఈ మాట చెప్తున్నాను, అడుగుతున్నాను. అంటే అట్లా కాదండి. నాకు ఈరోజు మన భారతదేశంలో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పితే నేను ఏ ముఖ్యమంత్రితో అయినా కానీ, ఏ క్యాబినెట్ మినిస్టర్తో అయినా కానీ, ఏ సెక్రటరీతో అయినా కానీ, ఎనీ బ్యాంక్ చైర్మన్లతో కానీ, ఎనీ పబ్లిక్ సెక్టర్ చైర్మన్లతో కానీ డైరెక్ట్గా నేను ఫోన్ చేసి మాట్లాడేదానికి నాకు ఉంది. అటువంటప్పుడు పనులు ఏదైనా కావాలంటే, ఏదైనా భారతదేశంలో ఒక స్కీమ్ వచ్చిందా, లేదు ఒకరు ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ అనకాపల్లి లిస్టులో ఉంటుంది. రైట్. కానీ జర్నలిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు మేమంతా కూడా ఒక 18 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్ మీడియాలో శాటిలైట్ ఛానల్స్లో పనిచేసిన వాళ్ళమే. ఇప్పుడు ఎవాల్వ్ అవుతూ వచ్చిన సందర్భంలో అందరూ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి వర్క్ చేస్తున్నాం. కానీ అక్రిడిటేషన్ గార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్నాళ్లుగా వర్క్ చేస్తున్న మాకు, నిజంగా సొసైటీ కోసం, ఒక మంచి కోసం వర్క్ చేస్తున్న మాకు ఇంతవరకు అసలు ఏమీ లేవు, మాకు జీతం తప్ప ఇంకోటి ఏది లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వరకు ఏదైనా ఒక పాయింట్ చెప్తే జర్నలిస్టులకి నిజంగా జర్నలిస్ట్ విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవును సార్. మీరు చెప్పినట్టు అక్రిడిటేషన్లో కానీ, లేదు వారికి ఇళ్ల స్థలాలు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. సమాజంలో 4th పిల్లర్ అని చెప్తారు కానీ వారికి కావాల్సిన సదుపాయాలు చేయట్లా.
వారి పిల్లలకి మంచి స్కూల్స్లో 50% ఫీజు కన్సెషన్ కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏం హెల్త్ లేదు పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ప్రయత్నం మీరు దృష్టికి చేస్తానంటారా? తప్పకుండా చేస్తాం. రియలీ సార్, అనకాపల్లి ప్రజలు మీరు చెప్పేవి ఖచ్చితంగా నెరవేరుస్తారని నేను కూడా నమ్ముతున్నాను. మళ్ళీ ఒకసారి మీ విజయం తర్వాత మళ్ళీ అనకాపల్లి వచ్చి మీరు ఏమి ఇక్కడ మార్పులు చేశారు, ఎలాంటి ప్రగతిని ప్రజలు ఇక్కడ సాధించారు, మీరు ఏం చేయగలిగారు అనేది మళ్ళీ ఇంకొక మళ్ళీ అవకాశం ఇస్తే మాట్లాడుకున్నాం. మీరు వీలైతే మీ ఫోన్ ఓపెన్ చేసి ఇక్కడ అనకాపల్లి యూట్యూబ్ ఓపెన్ చేయండి, తప్పకుండా మా యాడ్ చూడండి. తప్పకుండా సార్, ఐ విల్ డూ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.